ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. గడిచిన దినాలంతట్లో ఆయన మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధానంగా కూడుకొని నీ మాటలు వినే భాగ్యాన్ని ప్రసాదించిన నీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు నీ పిల్లలు పాటలు పడారు తండ్రి. మరి నాయన వాక్యాలనికి వెళుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని తెచ్చి వెంటనే నీ పిల్లలకు మరొక మరణోత్తరం వెలిగించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఇచ్చిన అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలన మనం నేర్చుకుంటున్న ఈ మాటలు కొద్ది మాటలైనా మరి శ్రద్ధగా వినవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము అన్యాయం చేసేవాడికి మరలా అన్యాయమే జరిగిద్దా. ప్రియమైన దేవుని వలన ఈ పాఠాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే బైబిల్ మానవుల చేతికి ఇచ్చి ఎంతకాలమైనా కానీ ఈ బైబిల్ని అర్థం చేసుకోవడం అనేది చాలామందికి కష్టమైపోయింది. బైబిల్ అనేది అది దేవుని గ్రంథం అని, ఈ గ్రంథంలో ఉన్న మాటలు మనం నేర్చుకొని ఆ గ్రంథంలో ఉన్న దాని ప్రకారంగా మనం బ్రతికితేనే భూమి మీద పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది. భూమి మీద మన బ్రతుకు దేవుడు చెప్పిన విధంగా నడుచుకోకపోతే పరలోకం వెళ్ళడం అనేది చాలా కష్టం. క్రైస్తవులుగా మనకే బైబిల్ అర్థం కాకపోతే, మనమే బైబిల్ నేర్చుకోలేకపోతే, బైబిల్ని తప్పుడుగా బోధించే వాళ్ళకి లేదా బైబిల్ను తప్పు అని చెప్పే వాళ్ళకి మనం ఎలాంటి రెస్పాన్స్ అనేది మనం ఇవ్వలేం. దేవుడు ప్రతి విషయాన్ని మానవుల యొక్క క్షేమాన్ని కోరుకొని ప్రతి దానిని దేవుడు రాసి ఇచ్చాడు. మానవులైన మనమంతా భూమి మీద ఎలా బ్రతకాలి అనేది మనకి తెలియదు కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన 26 పుస్తకాలకి నేను బైబిల్లో నుంచి నేర్చుకొని దాని ప్రకారంగా బ్రతకాలి. ఇంతకీ అన్యాయం అంటే ఏంటో మనకి తెలుసు. స్థలం అమ్మే విషయంలో కావచ్చు లేదా కొనుక్కునే విషయంలో కావచ్చు మనకి అన్యాయం జరుగుతుంది. డబ్బుల విషయంలో అయినా కానీ మనకి అన్యాయం జరిగిద్ది. కోర్టులో కూడా చూడండి, మనకి న్యాయం జరగాల్సిన చోట అన్యాయమే జరుగుతుంటుంది. ఎందుకంటే డబ్బున్నవాడు ఏదైనా ఒక హత్య చేసింది అనుకోండి, ఆ హత్యను తప్పించుకోవడానికి అన్యాయాన్ని క్రియేట్ చేసి లేనివాడి మీదకి నెట్టి ఆ కేసు నుంచి తప్పించుకోవడం మనకు తెలుసు. అలాగే భార్య భర్త విషయంలో కూడా భర్తకి అన్యాయం చేసి మరొక పురుషుని కోరుకోవడం కూడా మనందరికీ తెలుసు. ఏమండి అంటే ప్రియమైన దేవుని వలన ఈ భూమి మీద అన్యాయానికి ఎంత స్థానం ఉందో మనకి తెలుసు. మరి అన్యాయం చేసేవాడికి నేను చేసేది అన్యాయమే, మరలా నాకు అలాగే జరిగిద్ది అన్న విషయం వారికి తెలియదంటే తెలియదు. తెలిస్తే వాడు అలా ఎందుకు చేస్తాడు చెప్పండి, అవునా కాదా? మరి ప్రతి దానిల విషయంలో కూడా అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఒక స్థలం కొనుక్కున్నాం అనుకోండి, దాంట్లో అవతల వాడు కబ్జా చేసి దానిని పొందుకోవడానికి ఎన్నో నానా ప్రయత్నాలు చేస్తాడు. అది మనకి తెలియకపోవచ్చు, అన్యాయం చేస్తున్నాడని, మనల్ని మోసం చేస్తున్నాడని. కానీ ఒకరికి మాత్రం తెలుసు, ఎవరంటే మనల్ని కన్న దేవుడు. దేవుడు ప్రతిదీ చూస్తూనే ఉంటాడండి. ఇంకో విషయం ఏంటే ఏమంటే దేవుని నమ్మనవాడు అన్యాయం చేస్తే వాడికి మరలా లభించింది. మరి దేవుని నమ్ముకున్నవాడు అన్యాయం చేయొచ్చా అంటే చెయ్యకూడదు. దేవుని నమ్ముకున్నవాడు కూడా అన్యాయం చేసిననుకో వాళ్ళని కూడా దేవుడు విడిచిపెట్టడు. బైబిల్ గ్రంథం మనకి అంత స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళదాం. చూడండి, ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో ఒకసారి చూడాలి. బైబిల్ని త్వరగా తీయాలి మీరు. 3:25 కొలస్సీయులకు రాసిన పత్రిక 3:25.
అన్యాయం చేసిన వాడికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. చూసారండి, పక్షపాతమే ఉండదు. నువ్వు దేవుని నమ్ముకున్నావా, దేవుని కొరకు భక్తిగా బతుకుతున్నావా, అంత మాత్రం నువ్వు అన్యాయం చేస్తే ఆ అన్యాయం నీకు మరలా దక్కదనుకుంటున్నావా? దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను ఏది చేసినా చెల్లుబాటు అయితే అని ఒక మనిషిని మోసం చేసి లేదా అన్యాయం చేసి నేనేదో బాగుపడ్డాను అని అనుకోవటం అది పిచ్చి పొరపాటు. ఎందుకంటే దేవుడు దృష్టికి పక్షపాతం అనేది ఉండదు. నన్ను నమ్ముకుందా నమ్ముకోలేదా అది దేవుడు ఆలోచించడు. వాడు చేస్తున్నది తప్పు, వాడికి తెలిసి రావాలి, వాడు ఎలాగైనా మారాలి. ఈ అన్యాయము, ఈ మోసం చేసే విషయంలో వాడు తెలుసుకోవాలి. నిజంగా భూమి మీద చాలామంది చూడండి, భార్య విషయంలో అన్యాయం జరుగుతున్న భర్తలు ఉన్నారు, భర్త భార్యకి అన్యాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లలకి అన్యాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, స్నేహితులు ఏమండి మరొకరిని అన్యాయం చేస్తున్నవారు మనకి తెలుసు. ఈ రోజులలో ఎవరిని నమ్మేటట్టు లేదు. ఒక స్నేహితుడిని నమ్మేటట్టు లేదు, ఒక భార్యని నమ్మేటట్టు లేదు, తల్లిదండ్రులను నమ్మేటట్టు లేదు, బంధువులు నమ్మేటట్టు లేదు. అంటే ఎవడైనా సరే అన్యాయం చేయడానికి ఎంతకైనా, అంటే మోసం చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నాడు. ఏమంటే ఈ రోజులలో రక్త సంబంధం అనుకోలేదండి. అన్న తమ్ముడికి అన్యాయం చేస్తున్నాడు, అన్న తమ్ముడికి అన్యాయం చేస్తున్నాడు, అన్న తమ్ముడికి అన్యాయం చేస్తున్నాడు, భార్య భర్తకి అన్యాయం చేస్తుంది, భర్త అలాగే భార్యకి అన్యాయం చేస్తుంది. అలాగే తల్లిదండ్రులకు పిల్లలు కూడా అన్యాయం చేస్తున్నారు, చేయట్లేదా? ఏమండి చిన్నప్పటి నుంచి వాళ్ళని కడుపులో పడ్డ కానించి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళు బయటకు వచ్చేంత వరకు ఎన్నో జాగ్రత్తలు చేసి బయటకు వచ్చిన కానించి వాడు పెరిగి పెద్దేంత వరకు కంటికి రెప్పలాగా కాపాడుతున్న తల్లిదండ్రులకు చివరికి వాడి పెద్ద అయిన తర్వాతకి వాడి పెళ్ళైన తర్వాతకి అన్యాయం చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఈ రోజులలో అన్యాయం అనేది ప్రతి మనిషికి అదొక సింపుల్ పని అయిపోతుంది. ఏమండి చూడండి, ఒక మహాభక్తుడే మనకి బైబిల్లో కనపడతాడు. మనం ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే మనకి ఇక్కడ కొన్ని మాటలు అర్థమైతే ఉంటాయి. ఏమండి త్వరగా తీయాలి, త్వరగా చదవాలి. సమూయేలు గారి 2వ గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి, వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోబాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా అనే పట్టణమునకు ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. వసంతకాలం అంటే మనకి తెలుసు కదండి. వసంతకాలం అంటే ఏంది? వర్షాకాలం. ఏమండి ఈ వర్షాకాలం సమయంలో ఈ రాజులంతా యుద్ధానికి బయలుదేరుతున్నారంట. ఈ యుద్ధానికి బయలుదేరుతున్న సమయంలో ఈ దావీదు గారు కూడా యుద్ధానికి బయలుదేరాలి. కానీ ఇతడు యుద్ధాన్ని మరి పాలు పంచుకోకుండా ఇంట్లోనే ఉండిపోయి ఇశ్రాయేలులందరినీ అమోనీయుల మీదకి యుద్ధానికి పంపాడు. మీరు యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వాళ్ళని చంపేసి మీరు రండి అని పంపించాడు. పంపినవాడైనా మరి ఇంటికాడు ఉన్నప్పుడైనా లేదా తనున్న ఆ రాజా గదిలో ఉన్నాడు ఎప్పుడైనా అతను ఎలా ఉండాలండి? మంచిగా నీతిగా ఉండాలిగా. కానీ ఏం చేశాడో చూడండి కిందకి వచ్చేసరికి, ఒకనొక దినమున ఒకనొక దినమునంట ప్రొద్దుపోయిందంట. అంటే సాయంత్రం అవుతుంది. పొద్దుపోవడం అంటే సాయంత్రం కూడా. దావీదు పడక మీద పడుకొని, అంటే పొద్దుగుకే ముందు కూడా పడుకుంటారు. అంటే మధ్యాహ్నం పడుకున్నారు అనుకోండి, సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తారు? ఎవరైనా మంచం నుంచి లేచి ఏదైనా పని చేసుకోవాలనుకుంటారు. అంతేకాదండి, స్త్రీలైనా పురుషులైనా ఏదైనా పని చేయాలనుకుంటారు. కానీ మనోడు ఏం చేయాలనుకుంటున్నాడు?
రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుంచి చూసు అంటే డాబా మీదకి ఎక్కిండు. రాజనగరి అంటే ఒక బిల్డింగ్ పైన ఉండి అటు ఇటు నడుచుకుంటూ చూస్తున్నాడు అంట చుట్టుపక్కల ఏం జరుగుతుందని. చూస్తున్న సమయంలో స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనబడేను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూసి దావీదు దాని సమాచారమును తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బత్షెబను తెలియజేయగా దావీదు దూతల చేత అంటే పనివారితో చూసారండి ఆమె గురించి సమాచారం చెబుతున్నాడు. అసలు ఆమె ఎవరు కూతురు ఎవరు భార్య ఏంటి అనేది వివరాలన్నీ చెబుతున్నారు అనమాట ఇక్కడ ఈ సందర్భంలో. అయితే ఇతను చేసింది ఏంటి పొరపాటు అంటే స్నానం చేసేటప్పుడు చూడటం ఒక తప్పు అయితే ఆమెను ఇంటికి పిలిపించుకొని చేసిన మరొక తప్పు ఏంటంటే శయనించడం. ఇది కాకుండా ఈ తప్పును పుచ్చుకోవడానికి మరొక తప్పు చేసిండు. అంటే చూసారండి మనిషి ఒక తప్పుతో ఆగట్లేదు. ఒక తప్పు చేశాడు అనుకోండి దాన్ని కప్పిపించడానికి మరొకటి, దాన్ని కప్పిపించడానికి ఇంకొకటి, ఇట్లా తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ దేవుడికి ఎంత విరోధిగా మారిపోతున్నారో మనం ఆలోచించాలి. దావీదు గారు చేసింది 3 తప్పులు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటి స్నానం చేసేటప్పుడు చూడడం, 2 ఆమెతో వ్యభిచారం చేయడం, 3 తన భర్తను ఇంటికి పిలిచి చంపించడం. అంటే యుద్ధంలోకి పంపించిండు. నువ్వు యుద్ధంలోకి పోయి నువ్వు ఎదురు ఉండాలి. నువ్వు యుద్ధంలో ఎదురుంటే వాడు గెలుతాడని ఏ విధంగా అయినా చంపబడతాడు. అంటే దావీదు ఆలోచన అంతా దేవుడికి తెలియదు అనుకుంటున్నాడు. దావీదు నేను భక్తుడు కదా, నేను చేసే మోసం దేవుడు నన్ను క్షమించుతాను అనుకున్నాడట్టింది. కానీ ప్రియమైన దేవుడు అన్యాయం చేస్తున్న విషయం దేవుడికి తెలిసి తాను కూడా మరలా అదే లభించింది. ఏం చేసిండు ఏమంటే దేవుడు ఏం చేసిండు తనకు పుట్టిన కుమార్తెని చంపేసిండు. అలాగే తన కుమారుల ద్వారా మరణ అపాయాన్ని కలిగించిండు. అంటే ఏ విషయంలో చూడండి దేవుడు ఒక భక్తుడని లేదు, ఒక భక్తిహీనుడని లేదు. అన్యాయం జరుగుతున్న చోట్ల దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోడు. మరల వాడికి బోధ కలిగించాలి. నేను ఒకడికి అన్యాయం చేస్తున్నాను కాబట్టి నాకు కూడా మళ్ళీ అన్యాయమే జరిగిందని వాడికి బుద్ధి కలిగించడానికి దేవుడు అలా జరిగిస్తాడు. అంటే ప్రియమైన దేవుని వల్ల భూమి మీద మనం అంతా అన్యాయం చేయకుండా బ్రతకాలి. అన్యాయం చేస్తున్న వాడికి కూడా ఈ విషయాలను తెలియజేయాలి. నువ్వు నాకు అన్యాయం చేసి బాగానే ఉంది, కానీ నీకు కూడా ఏదో ఒక రోజులో అన్యాయం జరిగిద్ది, అది గుర్తు పెట్టుకొని మనం వాడికి తెలియజేయాలి. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, పక్షపాతి కాదు, దానికి పక్షపాతమే లేదు. నువ్వు నాకు అన్యాయం చేసినావు అనుకుంటున్నావు, కానీ నీకు కూడా ఏదో ఒక రోజు అన్యాయం జరిగిద్ది నీ విషయంలో కూడా అని వాడికి మనం తెలియజేయాలి. చూడండి రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చూడండి. అక్కడ 21వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో సోమ్రోను రాజైన అహాబు నగరాన్ని ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ద్రాక్ష తోట కలిగిన వాడు. తెలుసు కదండి మీకు, ఇదంతా తెలుసు. నాబోతుకి ఒక ద్రాక్ష తోట ఉంది. అయితే ఈ ద్రాక్ష తోటను ఎవరైనా ఆక్రమించాలనుకున్నాడు? అహాబు అనే రాజు. వీడు అతనిని బతిమలాడో లేదా డబ్బిచ్చో ఏదో వ్యక్తిగతంగా ఏమంటే కొనుక్కోవాలి, చేత కాకపోతే వదిలేయాలి. అంతేగాని ఇతను ఏం చేసిందంటే ఏం చేసినా చదవండి ఒకసారి, చదివితేనే మీకు బాగుంటుంది. నెక్స్ట్ మంచిగా చదవాలి క్లియర్గా. అందుకు నాబోతు అంటే నా పితరుల ఆచారమును ఇచ్చుటకు నాకెంత మాత్రము వల్లపడదని చెప్పగా నా పిత్రాజితము నీకు ఇయ్యనని ఇజ్రాయేలుడైనా నాబోతు తాను చెప్పిన దాన్ని బట్టి అహాబు మూతి ముడుచుకున్నవాడే కోపముతో తన నగరానికి పోయి మంచం మీద పరుండి ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా
భోజనం చేయకుండాను. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి నీవు మూత ముడుచుకున్న వాడివయ్యి భోజనం చేయక ఉన్నవేందని అతను అడగగా అతడు ఆమెతో ఇట్లా నేను నీ ద్రాక్ష తోటను గాయమును నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చిదని ఇజ్రాయేలుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోటను నీకు ఈయన. చాలండి. ఏమండి, ఈ ఎవరైనా నాబోతైనా నేను ఇయ్యనన్నప్పుడు వీడు ఎలా పోయినట్ట? మూతి ముడుచుకున్నాడంట. మూతి ముడుచుకునేది ఎవరండి? భర్త ఏదైనా మాట్లాడనుకో భార్యని ఏం చేస్తుంది? మూతి ముడుచుకునేట్టు ఏం మాట్లాడకుండా పడుకుంటుంది. అప్పుడు ఈ భర్త ఏం చేయాలంటే బతిలాడి ఏమండి అన్నం తినిపించాలి. కానీ ఇక్కడ రివర్స్ కనపడుతుంది. ఒక మగవాడు లేదా ఒక రాజు ఏమండి దేశాన్ని రాజే మూతి ముడుచుకొని అన్నం మీద అలిగి మంచం మీద ఎవరితో మనం మాట్లాడకుండా పడుకొని ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలి? రాజు చెబితే ఏమండి మనుషులు వినాలి. అంటే ఆ మనుషులు వినాలంటే ఆ రాజు ఎలాంటి వాడైతే ఆ మనుషులు వింటారు. అవునా కదండి? మన ఊర్లో ఇప్పుడు మన గ్రామంలో ఒక సర్పంచ్ ఉందండి. ఆ సర్పంచ్ ఏదైనా ఒక మాట చెప్పింది అనుకోండి, అతని మాట వినాలంటే అతను ఎలాంటి వాడై ఉంటే వింటాం మనం. అవునా కదా? అతను చెప్పిండంటే వాళ్ళు ఎలాంటి వాడు మనం ఆలోచించి అతని మాట వినగలుగుతాం. అలాగనే ఒక రాజుగా ఉండి ఇశ్రాయేల్ మీద రాజ్య పరిపాలన చేస్తున్న ఇతర మాటే అతను వినలేదంటే, వినకపోగా అతను ఏం చేశాడంటే ఒక ఆడవాళ్ళలాగా మూతి ముడుచుకొని మంచం మీద పడుకొని భార్యతో బతిలాడించుకుంటున్నాడంటే వాడు నిజంగా రాజు అంటారా చెప్పండి? అంటే ఇప్పుడు నాబోతు విషయంలో కూడా ఏం జరుగుతుందంటే అన్యాయం జరగబోతుంది. అంటే ఈ నాబోతుని ఏం చేశారంటే అన్యాయంగా చంపి తన యొక్క ద్రాక్ష తోటను ఏం చేశారు? ఆక్రమించుకున్నారు. ఆ నాబోతుని అయితే చంపి తన మరి ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నారో, తన రక్తాన్ని కళ్ళ చూశారో, తన రక్తం కుక్కల నాకే చూసారా, అలాగనే సేమ్ ఆ రాజు నడుచురా వాళ్ళు కూడా అదే గతి పట్టించిన దేవుడు. చూడండి అక్కడే కనపడుతుంది అనుకుంటా మనకి. చదువు కిందకు పోయేసరికి కంటిన్యూ చేసుకుంటాం. అంతగా అతని భార్య అయిన యెజబెలు ఇశ్రాయేలీయులు నీవిప్పుడు రాజ్యపాలనము చేయటలేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము. నేను ఇజ్రాయేలుడైనా నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదునని అతనితో చెప్పి అహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి తాకీదును నాబోతు నివాసమందు చేయబోచు పట్టణపు పెద్దలకు సామాన్యులకు పంపిను. ఆ తాకీదులు ఏం రాయించారంటే ఉపవాస దినం అనేది జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి నువ్వు దేవుని రాజుని దూషించిన చూసారండి. ఒక అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే పెద్దలంతా ఉపవాస దినాలు కూడుకునేవాళ్ళు. ఆ కూడుకున్న సమయంలో ఈ నాబోతుని అక్కడ నిలబెట్టించి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఏమన్నాడంటే రాజును నువ్వు ఏం చేసినట్టు దూషించిందండి. అతను ఏం కావాలన్నా నీ ద్రాక్ష తోట నాకు అమ్ము, నాకు ఇవ్వు అని అంటే ఇది నా పిత్రార్జితము, అంటే నా పూర్వీకులది. చాలా మంది కొన్ని పూర్వీకులు వస్తువులు గుర్తుగా ఉంచుకుంటారు, అమ్మబుద్ధి కాదు. ఉయ్యాల కావచ్చు, స్థలం కావచ్చు, రోలు కావచ్చు, మంచాలు కావచ్చు, ఏదైనా కానీ పూర్వీకులు వాడినవి గుర్తుగా కొంతమంది తమ ఇళ్లలో పెట్టుకుంటారు. అలాగే ఇతడు కూడా తన పితరుల యొక్క ఆ స్థలాన్ని అమ్మటానికి ఇష్టపడట్లేదు. కానీ వీడేం చేస్తున్నాడంటే దాన్ని అన్యాయంగా ఎలాగైనా లాక్కోవాలి అని చూస్తున్నాడు. నిజంగా ప్రేమ దేవుని వల్ల అన్యాయంగా లాక్కోవాలని చూసినా, అన్యాయంగా దోచుకోవాలని చూసినా దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఏం చేశాడు? కింద పైన ఏం జరుగుతుంది? 16 వచ్చిన
అతని మీద సాక్ష్యము పలకడానికి పనికి మాలిన అంటే పని పాట లేని ఒక ఇద్దరిని పోగేసుకొని సిద్ధపరచుకున్నారు. తీర్పు ఆయన మీదట బయటకు తీసుకుని వచ్చి పోయి చూశారండి. ఒక పనికి మాల ఇద్దరిని పని పాట లేక తిరుగుతుంటారు కదండి. మనూళ్ళో కూడా పని పాట లేక తిరిగేటోళ్ళు ఉంటారు. మంది వేసుకొని ఎప్పుడు వాళ్ళుగా తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం పని ఉంటుంది కదా, ఏం పని మందేయటం, రోడ్ల మీద తిరగటమే. వాళ్ళు ఏ పనికి పోరు. అలాంటి పనికి మాలలో ఒక ఇద్దరిని చూసుకొని ఈ యొక్క అబద్ధాన్ని క్రియేట్ చేసి అతని మీద నెట్టి ఎలాగైనా వాడిని చంపాలని చంపేశారండి. చంపేసిన తర్వాత ఏం జరిగింది? అతను పట్టణపు పెద్దలను సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగినది. ఎట్లనగా వారు ఉపాసన దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టిరి. కింద 16వ నుంచి చదువు, మళ్ళీ ఎక్కువ అవుతుంది. నాబోతు చనిపోయినని అహాబు విని లేచి ఇజ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొని పోయాను. అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై నువ్వు ఇలాగ సెలవీయము, నువ్వు లేచి సోమ్రోనున్న ఇశ్రాయేలు రాజు అయిన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొని పోయిను. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించము, దేవుడు సెలవిచ్చింది ఏమనగా దీన్ని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చింది ఏమనగా ఏ స్థలం మంది అయితే కుక్కలు నాబోతు రక్తాన్ని నాకెను, ఆ స్థలం మంది కుక్కలు నీ రక్తాన్ని నిజంగా నాకు చూశారండి. ప్రియమైన దేవుని వల్ల అన్యాయం జరిగే చోట్ల దేవుడు ప్రత్యక్షమవుతాడండి. ఒక భార్య భర్తను ప్రేమించవలసింది పోయి అంతకుముందే మరొకరితో ప్రేమలో ఉండి ఏమి ఎరగనట్టుగా ఒక అమాయకుడిని పెళ్లి చేసుకొని చంపిన ఎంతోమంది భార్యలు లేరండి. వాళ్ళకి మరలా అన్యాయం జరగదా? జరిగిద్ది. ప్రియమైన దేవుని వల్ల మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లలో. కాబట్టి భార్యలు ఎంతో మంది భర్తలు చంపడం మనం చూస్తూనే ఉన్నాం. అవతల వ్యక్తి ఒక వ్యక్తిని ప్రేమించింది, ఆ విషయాన్ని పెద్దలతో చెప్పలేక భయపడో ఏదో విధంగా లేదా డబ్బుకు ఆశపడో ఒక వ్యక్తిని ప్రేమించిన వ్యక్తిని పక్కన పెట్టి డబ్బు కోసమో తల్లిదండ్రుల మాట కోసం మరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ వ్యక్తితో కాపురం సరిగా చేయకోకుండా అతనికి అన్యాయం చేస్తూ అతన్ని చంపేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మరలా ఆమెకి అన్యాయం జరగదా? జరిగిద్ది. అంటే ఒక భక్తుడి జీవితాన్ని మీకు ముందు పెడుతున్నాను. ఏమంటే ఈ నాబోతు ఎవరు? ఒక భక్తుడు, దేవుని కుమారుడు, ఇశ్రాయేలుల యొక్క కుమారుడు అండి. అలాంటి వ్యక్తికి ఏమంటే ఏం జరగబోతుంది? అన్యాయం జరగబోతుంది. ఎవరు చేస్తున్నాడు? ఒక రాజు. వీడు ఎంతగా తెగబడ్డాడు. రాజు అయిన వాడు కూడా అన్యాయానికి తెగబడుతున్నాడు అంటే అవునండి. ఈ రోజులలో రాజుని లేడు, మంత్రిని లేడు, ఏమంటే అధికారులను లేరు. ఎవడైనా సరే అన్యాయానికి ఎంతగా తెగబడుతున్నారో చూడండి. ఏమంటే ముఖ్యమంత్రులతో సహా ప్రధానమంత్రులతో సహా అన్యాయం చేస్తూనే ఉన్నారండి. ప్రజల సొమ్మును దోచుకునే వాళ్ళు లేరా? నల్ల డబ్బుతో ఉన్నారండి. అంటే అన్యాయ విషయంలో దేవుడు ప్రత్యక్షమయ్యి వాడికి మరలా అన్యాయమే జరిగిస్తాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడు చూస్తాడు అనడానికి ఒక మాటను మీకు తెలియజేస్తాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయాలను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నువ్వు తెలుసుకుని. చూసారండి, న్యాయ విషయంలో ఏం చేస్తున్నాడు దేవుడు? కనిపెట్టుకొని ఉంటున్నాడు. అంటే
ఏ మనిషికైనా అన్యాయం జరగబోతుందా అనేది ముందుగానే దేవుడికి తెలిసి దాని విషయంలో ఏం చేస్తున్నాడు ఆయన? చూస్తూ ఉన్నాడు. అంటే చూస్తూ ఊరుకోడు అంటే ఊరుకోడు. ఏమండి? ఆ అన్యాయం జరుగుతున్న విషయంలో మరలా వాడికి కూడా అదే అన్యాయం జరగబోతుంది అన్న విషయాన్ని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మనం అన్యాయం మనం ఇతరులకు చేయకూడదు. మనకెవడైనా అన్యాయం చేసిండు అనుకోండి, వాడు కూడా మరలా అన్యాయం అయిపోతాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు స్థల విషయాలు అన్యాయం జరిగిందనుకో, మన దేవుడికి వదిలేసి ప్రార్థన చేసుకున్నాం అనుకో, దేవుడు ఆ ప్రార్థన వింటాడు. చేస్తున్న ఆ అన్యాయాన్ని బట్టి అవతల వ్యక్తికి కూడా ఏం జరిగింది? అన్యాయమే జరిగిద్ది. కాబట్టి ఈ విషయాలు మనం గమనించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 28:5 అదే సామెతల గ్రంథము 28:5 అక్కడే చదువుతున్నాడు వచ్చి దేవుడు చూద్దాం. దుష్టులు న్యాయమైనట్టుదైనది గ్రహింపరు. న్యాయమైనది దుష్టులు అంటే దేవుని నమ్మని వారు, దేవుని గురించి ఆలోచించిన వారే దుష్టులు దేవుని దృష్టిలో. అంటే సాతాను గాడి యొక్క అనుచరులు అనమాట, వాళ్ళని దుష్టులు అంటున్నాడు. దుష్టులు న్యాయమైనట్టయినది వాళ్ళు గ్రహించరు. యెహోవాని అంటే దేవుని ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. దుష్టులేమో న్యాయమైనది ఏంటిదో వాళ్ళు గ్రహించరు. కానీ ఎవరు గ్రహించుతారు అంటే యెహోవాని అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళే న్యాయాన్ని గ్రహించగలుగుతారు. అంటే అవతల వ్యక్తి అన్యాయం చేయకూడదు, మనం దేవుని నమ్ముకున్నాము, మనం నీతిగా బతకాలి, మనం మోసం చేయకూడదు అనేది దేవుడి యొక్క ఉద్దేశం. నిజంగా దేవుని నమ్ముకున్న ఏ వ్యక్తికైనా కానీ అవతల వ్యక్తికి అన్యాయం చేయకూడదు. కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారండి, మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం ఎంతగా తెగపడుతున్న వాళ్ళు ఉన్నారు, అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఎలాగంటే ఉన్న బోధ, బైబిల్లో ఉన్న బోధని మార్చి చెప్పి అన్యాయం చేయట్లేదా? సంఘస్థులకి దేవుడికి అన్యాయం చేయట్లేదా? దేవుడిని మోసం చేయట్లేదా? బోధ విషయంలో ఒక 10 మందిని కూడగొట్టుకొని ఒక సంఘాన్ని స్థాపించి బైబిల్లో ఉన్న మాటలను నేర్చుకొని బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా బైబిల్ లేదని చెబుతూ నలుగురిని నేను దేవుని నడిపిస్తానని చెప్పుకుంటూ ఏమండి అమెరికా డబ్బు కోసము, విదేశీ డబ్బు కోసం ఆశపడి ఈ వాక్యాన్ని మార్చే వాళ్ళు లేరండి. అంటే దేవుడికి అన్యాయం చేస్తున్నాడు, మనుషులకు అన్యాయం చేస్తున్నాడు. అలా అన్యాయం చేస్తున్న వాడికి దేవుడు మరలా లభించిద్దని తెలియజేస్తున్నాడు. అంటే దేవసేవకుడి విషయంలో దేవుని సేవకుడు అని చెప్పుకుంటున్నాం, వారి విషయంలో కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వల్ల మనం ఆలోచించి భూమి మీద మనం జాగ్రత్త కలిగి బ్రతకాలి. మరొక మాటను, చివరి మాటను చూసుకొని ఈ సమయంలో ముగించుకుందాము. చివరి మాటతో చూసుకొని విషయాన్ని మనం ముగించుకుందాం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ చివరి పేజీ. అన్యాయం చేయువాడు వాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇక త్వరగా వచ్చున్నారు వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. చూసారండి, అన్యాయం చేసేవాడికి వాడు చేసిన ఆ అన్యాయాన్ని బట్టి వాడికి ఎక్కడికి పంపించాలో, వాడికి ఎలాంటి జీతం ఇవ్వాలో దేవుడు నిర్ణయించుతాడు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఇవ్వను, ఆ నీతిని బట్టి తనకేమి ఇవ్వాలో జీతము దేవుడికి తెలుసు. అంటే అన్యాయం చేసేవాడు అన్యాయమే చేయనిమ్ము, నువ్వు అడ్డుకోకు. ఏమండి వాళ్ళు ఎలాగా విన్నారు కాబట్టి, ఏమండి వాళ్ళు ఎలాగా అడ్డుకోరు కాబట్టి అన్యాయం జరగనిచ్చిన కానీ నువ్వేం చెప్పొద్దు, నువ్వు అడ్డుకోవద్దు. చెప్పిన వాడు వినడు, మారడు కాబట్టి నీకు అనవసరం. అందుకే అంటున్నాడు అన్యాయం చేసేవాడు అన్యాయమే చేయము. ఏమంటే ఇంకేమంటాడు? అపవిత్రుడైన వాడా? ఇంకేమంటాడు? చదువు. అపవిత్రుడైన వాడు అపవిత్రుడిగానే ఉండడము, వాడు పవిత్రుడిగా మారడు. నువ్వెన్ని బోధలు చేసినా ఎన్ని మాటలు చెప్పినా వాడు బతికి అంతే కాబట్టి మారడు. కాబట్టి వాడు అపవిత్రుడిగానే ఉండలేము. కానీ నీతిమంతుడు
ఇంకా నీతిమంతుడిగా ఉన్నాము అంటే ఇప్పుడు మేము దేవుని వల్ల ప్రతి వాడికి దేవుడు ఒక సొల్యూషన్ ఇస్తున్నాడు. అంటే అన్యాయం చేసే విషయంలో దేవుడు చూస్తున్నాడు, వాడికి అన్యాయమే జరిగిద్ది. దేవుడు నమ్ముకున్న వారైనా అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు. నమ్మిన వారైనా కానీ అన్యాయం మోసము చేయకూడదు. ఇలా అన్యాయం చేసి మోసం చేసి భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళకి మరలా అన్యాయం జరిగిద్ది అన్న విషయం మనం గమనించవలసిందిగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాం. మరొక పార్ట్ ఉంది, మరి నెక్స్ట్ వారంలో ఈ విషయాలను ధ్యానం చేసుకుందాం.